నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. రాత్రి హాస్పిటల్ కారిడార్లో తన తండ్రితో కలిసి నిద్రించిన బాలుడు తెల్లవారుజామున పక్కన లేకపోవడంతో తండ్రి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తన కుమారుడిని కిడ్నాప్ చేశారని పోలీసులు, హాస్పిటల్ సిబ్బందికి బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రైట్, బాలుడి కిడ్నాప్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? బాబు ఆచూకీ ఏమైనా లభించిందా? ప్రత్యూష, ఇది ఉదయం 3 గంటల పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ గురయ్యాడు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామానికి చెందిన వ్యక్తి బాలుడి తండ్రి తన భార్య డెలివరీ కోసం ఆసుపత్రికి రాత్రి తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళు బాలుడితో సహా బాలుడి తండ్రి రాత్రి కారిడార్ లో నిద్రిస్తున్న సమయంలో అక్కడ సెక్యూరిటీ లేదు, దాదాపుగా అక్కడ పర్యవేక్షణ లేదు. ఈ నేపథ్యంలో బాలుడిని భుజాన వేసుకొని వెళ్తున్న ఎవరైతే కిడ్నాపర్లు ఉన్నారో వాళ్ళు దర్జాగా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ స్పష్టంగా కనబడుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు తమ బాలుడిని కిడ్నాప్ చేశారని తండ్రి చుట్టుపక్కల నింకినా ఫలితం లేకుండా పోయింది. తీరా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్ సిబ్బందితో కలిసి బాలుడి తండ్రి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే బాలుడిని కిడ్నాప్ గురయ్యారని నిర్ధారణకు రావడం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇలా వరుసగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఈ బాలుడి కిడ్నాప్ తో పాటు బాలుడిని ఎత్తుకుపోయే ఘటన దాదాపుగా ఇప్పటికీ ఈ 8 నుంచి 6 నెలల్లో దాదాపుగా 8 కేసులు నమోదు కావడం విచిత్రంగా మారింది. ఈ నేపథ్యంలో అటు ప్రజలకు ఆరోగ్యానికి సెక్యూరిటీ లేకుండా పోయింది, హాస్పిటల్లో వచ్చే రోగులకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. వైద్యం అందక ఒకవైపు, అదేవిధంగా సరైన సౌకర్యం లేక మరోవైపు, వచ్చిన వారికి కనీస సెక్యూరిటీ సదుపాయం కల్పించే హాస్పిటల్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బహిరంగంగా అనేక సార్లు ఎవరైతే కిడ్నాప్ గురైన వారి తల్లిదండ్రులు ఉన్నారో అదేవిధంగా వారికి హాస్పిటల్ వచ్చే బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. సిబ్బంది డ్యూటీ సక్రమంగా చేయడం లేదు. గత కొద్ది రోజుల నుంచి హాస్పిటల్లో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మెరుగైన వైద్య సదుపాయం అందట్లేదని ఒకవైపు విమర్శలు ఉంటే, కొత్తగా ఇవాళ బాలుడి కిడ్నాప్ కూడా కలకలం లేపుతుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. బాలుడి వయసు దాదాపు 3 సంవత్సరాలు ఉంటుంది. అతను రెడ్ చొక్కాను ధరించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో కనబడుతుంది. ఈ నేపథ్యంలో 2 లేదా 3 కలిసి కిడ్నాప్ చేశారనే అంశం పైన పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. దాదాపుగా ఈ 2-3 గంటల నుంచి హాస్పిటల్లో ఒక కల్లోలమైన పరిస్థితి ఏర్పడింది. బాలుడి తండ్రి ఇద్దరు కూడా రోధిస్తున్నారు. తమ బాలుడిని తమకు సేఫ్ గా అప్పగించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే టీషర్ట్ పైన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఉన్నాడో అతను ముందు అతని గైడ్ లైన్స్ లోనే బాలుడిని తీసుకెళ్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు ఫింగర్ ప్రింట్స్, గతంలో నేరాలు ఉన్నాయా, పక్కన మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులు ఉండే ప్రాంతాల్లో పాటు అటు రైల్వే స్టేషన్ అదేవిధంగా బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇతన్ని కిడ్నాప్ చేశారా, అక్కడి నుంచి ఎక్కడికన్నా తరలించారా, లేకపోతే బంధువులే తీసుకెళ్లారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ బాలుడిని సేఫ్ గా తమకు అప్పగించాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, కొద్ది గంటల్లో పోలీసులు ఛేదిస్తామని ఇప్పటికే నగర సిపి ఆదేశాలు జారీ చేశారు పోలీసులకు. చూడాలి, మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి సాయంత్రంలోగా పట్టుకుంటామని చెప్తున్నాం. పోలీసులకైతే ఇది సవాల్గా మారింది. ఇలా కిడ్నాప్ కావడం పట్ల బాలుడి తల్లిదండ్రులతో పాటు నగర ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన సెక్యూరిటీ సదుపాయం విఫలమైందని హాస్పిటల్ సిబ్బందిపై మండిపడుతున్న సంఘటన నిజామాబాద్ ఏరియా హాస్పిటల్ చోటు చేసుకుంది. ప్రత్యూష. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.